అందరికీ నమస్కారం. సాధనతో సంగీత శిఖరాలను అందుకోవడానికి సంగీత సాధనాంజలికి స్వాగతం పలుకుతోంది మీ గీతాంజలి. ఈరోజు వీడియోలో మనం పరమ పవిత్రమైన అత్యంత శక్తివంతమైనటువంటి శ్రీ సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాన్ని నేర్చుకోబోతున్నాం. మనం ప్రతి సంవత్సరం కూడా మార్గశిర శుద్ధ షష్ఠి రోజున సుబ్రహ్మణ్య షష్ఠిగా మనం జరుపుకుంటూ ఉంటాం. ఈ రోజున ఆ సుబ్రహ్మణ్య స్వామిని పూజిస్తే మనకు అన్ని కష్టాలు తొలగిపోతాయని, చెడు అంతా కూడా పోతుందని, అంతా మంచి జరుగుతుందని, ముఖ్యంగా ఆరోగ్యం విషయంలో మనకు శారీరకంగా మానసికంగా కూడా మంచి ఆరోగ్యం లభిస్తుందని మన పెద్దలు అలాగే సర్వశాస్త్రాలు కూడా చెబుతున్నాయి. అందుకే ఈరోజు మనం రాబోతున్న సుబ్రహ్మణ్య షష్ఠి కోసం ఆదిశంకరాచార్యుల వారు, జగద్గురువులైనటువంటి ఆదిశంకరాచార్యుల వారు రచించినటువంటి శ్రీ సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాన్ని నేర్చుకోబోతున్నాం. ఆయన ఈ స్తోత్రాన్ని తిరుచెందూరులో ఆ సముద్ర తీరంలో కూర్చొని రచించారట. ఇది చాలా శక్తివంతమైనటువంటి స్తోత్రం. ఆ సుబ్రహ్మణ్య స్వామి అంటే బ్రహ్మ విష్ణు శివాత్మకుడు, శివశక్తుల ఏకస్వరూపమే ఆ సుబ్రహ్మణ్య స్వామి. శివుడికి 5 ముఖాలు ఉంటాయి, అమ్మవారికి 1 ముఖం, అంటే మొత్తం 6 ముఖాలు. ఈ 6 ముఖాలతో వెలిసినటువంటి షణ్ముఖుడే మన సుబ్రహ్మణ్య స్వామి. ఇక షణ్ముఖుడు అంటే 6 దిక్కులలో వ్యాపించి ఉన్నవాడు అనే అర్థాన్ని కూడా చెప్తూ ఉంటారు. అలాగే ఆయన్ని మనం దేవసేనాధిపతి అని కూడా అంటాం. ఎందుకంటే ఆయన దేవతలందరినీ కాపాడేవాడు, మనందరినీ కూడా రక్షించేటటువంటి వాడు. అలాగే ఆ సుబ్రహ్మణ్య స్వామిని స్కంద అంటూ కూడా మనం పూజిస్తూ ఉంటాం. స్కంద అంటే శత్రువుల బలాన్ని తొలగించేవాడు అని అర్థం. ఇక శరవణ భవ అంటూ కూడా మనం ఆ స్వామిని వేడుకుంటూ ఉంటాం, ప్రార్థిస్తాం. శరవణ భవ అంటే జ్ఞానస్వరూపుడు, బుద్ధిని నియంత్రించేవాడు. ఆ శరవణ భవుడు, స్కందుడు, షణ్ముఖుడు అయినటువంటి ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఈరోజు మనం ఆ శంకర భగవత్పాదుల వారు రచించినటువంటి శ్రీ సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రంతో చక్కగా పూజించుకుందాం, ప్రార్థించుకుందాం. ఈరోజు మనం ఈ స్తోత్రాన్ని డి షార్ప్ అంటే 2.5 శృతిలో నేర్చుకుందాం. ఇక రాగం విషయానికి వస్తే మనం ఈరోజు ఈ స్తోత్రాన్ని రేవతి రాగం ఆధారంగా నేర్చుకోబోతున్నాం. ముందుగా ఈ వీడియోలో మనం ఒకసారి నేను చెప్తుంటే మీరు నేర్చుకునేట్లు ఆ విధంగా మొత్తం నేర్చుకున్న తర్వాత చివరిలో మొత్తం ఈ భుజంగ స్తోత్రంలో 33 శ్లోకాలు ఉంటాయన్నమాట. ఈ సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రంలోని మొత్తం 33 శ్లోకాలను నేర్చుకున్న తర్వాత వీడియో చివరి మనం మళ్ళీ ఒకసారి మొత్తం ఈ స్తోత్రాన్ని కూడా కలిపి పాడుకుందాం. దీనివల్ల మీరు రోజు ఆ వీడియోని పెట్టుకుని ప్రాక్టీస్ చేసుకోవడానికి, మళ్ళీ పాడుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే సింగ్ విత్ గీతాంజలి ఛానల్లో కూడా కేవలం ఇందులో అంతా కూడా నేర్పించే పార్ట్ కూడా ఉంటుంది కదా, కేవలం అక్కడ మనం కలిపి పాడే మొత్తం స్తోత్రం ఆ సింగ్ విత్ గీతాంజలి ఛానల్లో ఉంటుంది. కాబట్టి ఆ ఛానల్లోకి కూడా వెళ్ళి ఆ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోని కూడా మీరు చెక్ చేయండి. ఇక ఈరోజు ఆదిశంకరాచార్యుల వారి విరచితమైనటువంటి పరమ పవిత్రమైన శక్తివంతమైనటువంటి శ్రీ సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాన్ని నేర్చుకుందాం. ఈ సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రంలో మొత్తం 33 శ్లోకాలు ఉంటాయి. మనం ప్రతి శ్లోకాన్ని కూడా ప్రతి పదాన్ని విడదీస్తూ ఏ విధంగా పలకాలో తెలుసుకుంటూ నేర్చుకుందాం. అలాగే ఆ శ్లోకం యొక్క భావాన్ని కూడా తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. మనం భావం తెలుసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి అదే శ్లోకాన్ని మొత్తం వాక్యాన్ని మొత్తం కలిపి పాడడానికి ప్రయత్నిద్దాం. ఎప్పుడైతే మనం భావం తెలుసుకొని ఆ శ్లోకాన్ని పాడుకుంటామో అప్పుడు మనకు కలిగే ఆనందం, ఆ భక్తి భావం మాటల్లో చెప్పలేని విధంగా ఎంతో మంచి అనిర్వచనీయమైన అనుభూతిని మనకు కలిగిస్తుంది. ఈ స్తోత్రం యొక్క ప్రత్యేకత ఏమిటంటే దీన్ని మనం చదువుకుంటున్నప్పుడు
ఆదిశంకరాచార్యుల వారు రాసిన స్తోత్రాన్ని మనం చదువుతున్నట్లుగా ఉండదు. మనకు మనం స్వయంగా ఆ సుబ్రహ్మణ్య స్వామితో మొరపెట్టుకుంటున్నట్లు, ఆ సుబ్రహ్మణ్య స్వామిని ప్రార్థిస్తున్నట్లు, ఆర్తితో వేడుకుంటున్నట్లుగా ఉంటుంది. ఈ స్తోత్రాన్ని మనం గమనిస్తే, నేను నీకు నమస్కరించుచున్నాను, నిన్ను ధ్యానించుచున్నాను, ఆశ్రయించుచున్నాను, స్మరించుచున్నాను అంటూ మనం స్వామికి చెప్తున్నట్లు ఉంటుంది. అలాగే నన్ను రక్షించు, కాపాడు, దయచూడు, నీవు నా ముందు కనిపించు అంటూ ఆ స్వామికి మనం మొరపెట్టుకుంటున్నట్లుగా ఉంటుంది. కాబట్టి ఇంతటి అద్భుతమైన భావంతో నిండిన, శబ్దశక్తితో నిండిన ఈ పరమ పవిత్రమైనటువంటి సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాన్ని ఇప్పుడు నేర్చుకుందాం. ఈ స్తోత్రాన్ని నేర్చుకోవడానికంటే ముందుగా మన గురువులకు నమస్కరించుకుంటూ గురు ప్రార్థన చేసుకుందాం. సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరా. సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం. ఆ పరమశివుణ్ణి మొదలుకొని ఆ శంకరాచార్యుల వారు మధ్యగా అస్మదాచార్య పర్యంతం మనకు గురువులుగా ఉన్నటువంటి వారందరికీ వందే గురు పరంపరాం అంటే ఆ పరమశివునికి, ఆదిశంకరాచార్యుల వారికి, మన సద్గురువులందరికీ కూడా ఈ గురు పరంపర మొత్తానికి కూడా నేను భక్తితో నమస్కరించుచున్నాను అంటూ మనం ఈ గురు ప్రార్థన చేసుకున్నాం. ఇక ఈ సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాన్ని నేర్చుకుందాం. సదా బాల రూపాపి విఘ్నాద్రిహంత్రి మహాదంతి వక్త్రాపి పంచాస్యమాన్యా విధీంద్రాదిమృగ్యా గణేశాభిధామే విధత్తాం శ్రియం కాపి కళ్యాణమూర్తి. సదా బాలరూపాపి విఘ్నాది హంత్రి. ఎల్లప్పుడూ బాలరూపంలో ఉన్నప్పటికీ కొండల లాంటి విఘ్నాలను పగులగొట్టేవాడు. అంటే ఎంతటి కష్టమైన అడ్డంకులనైనా తొలగించేవాడు. మహాదంతి వక్త్రాపి పంచాస్యమాన్య. గొప్ప ఏనుగు ముఖం కలిగినప్పటికీ సింహం చేత అంటే ఆ పరమశివుని చేత గౌరవింపబడేవాడు. విధీంద్రాది మృగ్య. బ్రహ్మ, ఇంద్రుడు మొదలగు దేవతల చేత ఎల్లప్పుడూ వెతకబడేవాడు. అంటే ప్రతి ఒక్కరూ ఆయన్ని ఎప్పుడూ తలుచుకుంటూనే ఉంటారు. గణేశాభిధామే విధత్తాం శ్రియం కాపి కళ్యాణమూర్తి. అటువంటి గణేశుడు అను పేరు గల ఒక మంగళమూర్తి నాకు శుభములను కలుగజేయుగాక అంటూ ఇక్కడ ఆదిశంకరాచార్యుల వారు ముందుగా ఆ విఘ్నేశ్వరుణ్ణి, వినాయకుణ్ణి ప్రార్థించారు. సదా బాలరూపాపి విఘ్నాద్రిహంత్రి మహాదంతి వక్త్రాపి పంచాస్యమాన్య విధీంద్రాదిమృగ్యా గణేశాభిధామే విధత్తాం శ్రియం కాపి కళ్యాణమూర్తి. న జానామి శబ్దం న జానామి చార్ధం న జానామి పద్యం న జానామి గద్యం చిదేకా షడాస్య హృది ద్యోతతే మే ముఖాన్నిస్సరంతే
గిరశ్చాపి చిత్రం గిరశ్చాపి చిత్రం. న జానామి శబ్దం, నాకు శబ్దం తెలియదు. న జానామి చార్థం, నాకు అర్థం కూడా తెలియదు. న జానామి పద్యం, నాకు పద్యం తెలియదు. న జానామి గద్యం, నాకు గద్యం కూడా తెలియదు. చిదేకా షడస్య హృదిద్యోతతే మే, కానీ 6 ముఖములతో కూడిన ఒక గొప్ప చిద్రూపం నా మనస్సులో ప్రకాశిస్తోంది. ముఖాన్నిస్సరంతే గిరశ్చాపి చిత్రం. ఆ రూపాన్ని అలా భావించుకుంటుంటేనే నా నోటి నుంచి ఈ మాటలన్నీ ధారాపాతంగా వస్తున్నాయి. ఆహా, ఇది ఎంత విచిత్రం అంటూ ఇదంతా ఆ పరమాత్మ అనుగ్రహమేనని ఆదిశంకరాచార్యుల వారు చెప్పారు. ఆ మహానుభావులు ఎంత నిగర్వో మనకు అర్థమవుతూనే ఉంది. న జానామి శబ్దం న జానామి చార్థం న జానామి శబ్దం న జానామి చార్థం న జానామి పద్యం న జానామి గద్యం న జానామి పద్యం న జానామి గద్యం. చిదేకా షడాస్యా హృదిద్యోతతే మే చిదేకా షడాస్యా హృదిద్యోతతే మే. ముఖాన్నిస్సరంతే గిరశ్చాపి చిత్రం ముఖాన్నిస్సరంతే గిరశ్చాపి చిత్రం. మయూరాదిరూఢం మయూరాదిరూఢం మహావాక్యగూఢం మహావాక్యగూఢం మనోహారిదేహం మనోహారిదేహం మహశ్చిత్తగేహం మహశ్చిత్తగేహం మహీదేవదేవం మహీదేవదేవం మహావేదభావం మహావేదభావం మహాదేవబాలం మహాదేవబాలం భజే లోకపాలం. భజే లోకపాలం. మయూరాది రూఢం, నెమలిని వాహనముగా కలిగినవాడు. మహావాక్యగూఢం, వేద వేదాంతాలలో మహావాక్యాలలో నిగూఢంగా నిండి ఉన్నవాడు. మనోహారి దేహం, మనోహరమైన శరీరం కలిగినవాడు. మహశ్చిత్త గేహం, మహాత్ముల మనస్సుల్లో నివసించేవాడు. మహీ దేవదేవం, బ్రాహ్మణులచే ఆరాధించబడేవాడు. మహావేదభావం, వేదములకు అర్థం లాంటివాడు. మహాదేవ బాలం, ఆ పరమేశ్వరుని కుమారుడు. భజే లోకపాలం, ఈ లోకాన్ని రక్షించే పాలించే ఆ సుబ్రహ్మణ్య స్వామిని నేను సేవించుచున్నాను. మయూరాదిరూఢం మహావాక్యగూఢం మయూరాదిరూఢం మహావాక్యగూఢం మనోహారిదేహం మహశ్చిత్తగేహం మనోహారిదేహం మహశ్చిత్తగేహం మహీదేవదేవం మహావేదభావం మహీదేవదేవం మహావేదభావం మహాదేవబాలం భజే లోకపాలం. మహాదేవబాలం భజే లోకపాలం. యదా సన్నిధానం యదా సన్నిధానం గతామానవా మే గతామానవామి భవాంబోధిపారం భవాంబోధిపారం గతాస్తే తదైవ గతాస్తే తదైవ ఇతి వ్యంజయన్ ఇతి వ్యంజయన్ సింధుతీరేయ ఆస్తే సింధుతీరేయ ఆస్తే తమీడే పవిత్రం తమీడే పవిత్రం పరాశక్తి పుత్రం. పరాశక్తి పుత్రం. యదా సన్నిధానం గతామానవామే భవాంబోధిపారం గతాస్తే తదైవ. ఎవరైతే నా సాన్నిధ్యం పొందుతారో, నా సన్నిధికి వస్తారో ఆ మానవులు సంసార సాగరాన్ని సులువుగా దాటగలరు. ఇతి వ్యంజయన్ సింధు తీరేయ ఆస్తే
తమీడే పవిత్రం పరాశక్తి పుత్రం అని ఈ విధంగా తెలియచేస్తూ సింధు తీరంలో, సముద్ర తీరంలో, ఆ తిరుచెందూరులో కొలువై ఉన్నటువంటి ఆ పవిత్రుడైన పరాశక్తి కుమారుడైనటువంటి సుబ్రహ్మణ్య స్వామిని నేను స్తుతించుచున్నాను అని ఈ శ్లోకంలో చెప్పడం జరిగింది. యదా సన్నిధానం గతామానవామే యదా సన్నిధానం గతామానవామే భవాంబోధిపారం గతాస్తే తదైవ భవాంబోధిపారం గతాస్తే తదైవ ఇతి వ్యంజయన్ సింధుతీరే య ఆస్తే ఇతి వ్యంజయన్ సింధుతీరే య ఆస్తే తమీడే పవిత్రం పరాశక్తి పుత్రం తమీడే పవిత్రం పరాశక్తి పుత్రం యదాబ్ధే స్తరంగా యదాబ్ధే స్తరంగా లయం యాంతి తుంగాః లయం యాంతి తుంగాః తథైవాపదః తథైవాపదః సన్నిధౌ సేవతాం మే సన్నిధౌ సేవతాం మే ఇతి వోర్మి పంక్తిర్ ఇతి వోర్మి పంక్తిర్ నృణాం దర్శయంతం నృణాం దర్శయంతం సదా భావయే సదా భావయే హృత్సరోజే గుహంతం హృత్సరోజే గుహంతం యదాబ్ధే స్తరంగా లయం యాంతి తుంగా. పెద్ద పెద్ద సముద్రపు అలలు ఎలాగైతే అలా అలా ఎగసి పడుతూ వచ్చి ప్రశాంతంగా తీరాన్ని చేరుతాయో తథైవా పదః సన్నిధౌ సేవతామ్మే, అదేవిధంగా నా సన్నిధికి వచ్చేవారు, నన్ను సేవించేవారు వారందరి ఆపదలు కష్టాలు అన్నీ కూడా నా పేరు తలుచుకోగానే తొలగిపోతాయి. ఇతి ఓర్మి పంక్తి నృణాం దర్శయంతం సదా భావయే హృత్సరోజే గుహంతం. ఈ విధమైన సందేశాన్ని మనకు చెబుతున్నట్లుగా కనిపిస్తున్నటువంటి ఆ సముద్రపు అలల తీరాన తిరుచెందూరులో కొలువై ఉన్నటువంటి ఆ భక్తవరదుడైన కార్తికేయుణ్ణి ఎల్లప్పుడూ నా హృదయం అనే పద్మంలో తలచుకుంటూనే ఉంటాను. యదాబ్ధే స్తరంగాలయం యాంతి తుంగా యదాబ్ధే స్తరంగా లయం యాంతి తుంగా తథైవా పదః సన్నిధౌ సేవతాం మే తథైవా పదః సన్నిధౌ సేవతాం మే ఇతి వోర్మి పంక్తిర్నృణాం దర్శయంతం ఇతి వోర్మి పంక్తిర్నృణాం దర్శయంతం సదా భావయే హృత్సరోజే గుహంతం. సదా భావయే హృత్సరోజే గుహంతం గిరౌ మన్నివాసే గిరౌ మన్నివాసే సదా యే ధిరూఢాః సదా యే ధిరూఢా తదా పర్వతే రాజతే తదా పర్వతే రాజతే తే ధిరూఢాః తే ధిరూఢా ఇతీవ బ్రువన్ ఇతీవ బ్రువన్ గంధశైలాధిరూఢః గంధశైలాధిరూఢ సదేవో ముదే మే సదేవో ముదే మే సదా షణ్ముఖోస్తు. సదా షణ్ముఖోస్తు గిరౌ మన్నివాసే సదా ఏదిరూఢాః. నేను కొలువైన కొండపైకి ఎక్కిన వారందరూ కూడా తదా పర్వతే రాజతే తేధిరూఢాః, వెండి కొండపైకి ఎక్కినట్లే అంటే కైలాసమునకు చేరుకున్నట్లే. ఇతీవ బ్రువన్ గంధశైలాధిరూఢః, ఈ విధంగా చెబుతున్న వానిలా ఆ గంధశైల పర్వతం మీద కొలువయున్న సదేవో ముదేమే సదా షణ్ముఖోస్తు, ఆ షణ్ముఖ దేవుడు ఎల్లప్పుడూ నాకు సంతోషములను కలిగించుగాక. గిరౌ మన్నివాసే సదా యే ధిరూఢాః
गिरौ मन्निवासे सदा ये धिरूढा तदा पर्वते राजते ते धिरूढाः तदा पर्वते राजते ते धिरूढा इतीव ब्रुवन् गन्धशैलाधिरूढ इतीव ब्रुवन् गन्धशैलाधिरूढ स देवो मुदे मे सदा षण्मुखोऽस्तु सदेवो मुदे मे सदा षण्मुखोऽस्तु महाम्बोधितीरे महाम्बोधितीरे महापापचोरे महापापचोरे मुनीन्द्रानुकूले मुनीन्द्रानुकूले सुगन्धाख्यशैले सुगन्धाख्यशैले गुहायां वसन्तं गुहायां वसन्तं स्वभासालसन्तं स्वभासालसन्तं जनार्तिं हरन्तं जनार्तिं हरन्तं श्रयामो गुहन्तम् श्रयामो गुहन्तम् మహాంబోధి తీరే మహాసముద్ర తీరంలో ఉన్నది. మహాపాపచోరే అన్ని రకాలైన పాపాలను పోగొట్టునది. మునీంద్రానుకూలే మునీంద్రులకు చాలా ఇష్టమైన అనుకూలమైనటువంటి సుగంధాఖ్యశైలే ఆ గంధమాధన పర్వతం మీద గుహాయాం వసంతం అక్కడి గుహలో కొలువై ఉన్నటువంటి స్వభాసాలనంతం తన ప్రకాశం చేత దేదీప్యమానంగా భాసిస్తున్నటువంటి జనార్తిం హరంతం జనుల ఆర్తిని బాధలను కష్టాలను పోగొట్టేవాడైనటువంటి శ్రేయామో గుహంతం ఆ కుమారస్వామిని నేను ఆశ్రయించెదను. మహాంబోధితీరే మహాపాపచోరే महाम्बोधितीरे महापापचोरे मुनीन्द्रानुकूले सुगन्धाख्यशैले मुनीन्द्रानुकूले सुगन्धाख्यशैले गुहायां वसन्तं स्वभासालसन्तं गुहायां वसन्तं स्वभासालसन्तं जनार्तिं हरन्तं श्रयामो गुहन्तम् जनातिं हरन्तं श्रयामो गुहन्तम् लसत्स्वर्णगेहे लसत्स्वर्णगेः नृणां कामदोहे नृणां कामदोहे सुमस्तोमसञ्छन्न सुमस्तोमसञ्छन्न माणिक्यमञ्चे माणिक्यमञ्चे समुद्यत्सहस्रार्क समुद्यत्सहस्रार्क तुल्यप्रकाशं तुल्यप्रकाशं सदा भावये सदा भावये कार्तिकेयं सुरेशम् कार्तिकेयं सुरेशम् లసత్ స్వర్ణ గేహే బంగారపు భవనంలో నృణాం కామదోహే మానవుల కోర్కెలను తీరుస్తూ సుమస్తోమ సంచన్న మాణిక్యమంచే పూలతో మణిమాణిక్యాలతో అలంకరించబడిన రత్న పీఠిక మీద కొలువై సముద్యత్ సహస్రార్కతుల్య ప్రకాశం 1000 సూర్యులకు సమానమైన కాంతితో ప్రకాశించుచున్న సదాభావయే కార్తికేయం సురేశం ఆ దేవసేనాధిపతి ఆ కార్తికేయుణ్ణి ఎల్లప్పుడూ ధ్యానిస్తూ ఉంటాను. లసత్ స్వర్ణగేహే నృణాం కామదోహే लसत्स्वर्णगेहे नृणां कामदोहे సుమస్తోమసంఛన్న మాణిక్యమంచే सुमस्तोमसञ्चन्न माणिक्यमञ्चे సముద్యత్ సహస్రార్కతుల్య ప్రకాశం समुद्यत्सहस्रार्कतुल्यप्रकाशं సదా భావయే కార్తికేయం సురేశం. सदा भावये कार्तिकेयं सुरेशम्
रणध्वंसके रणध्वंसके मञ्जुलेत्यन्तशोणे मञ्जुलेत्यन्तशोणे मनोहारि लावण्य मनोहारि लावण्य पीयूषपूर्णे पीयूषपूर्णे मनः षट्पदो मे मनः षट्पदो मे भवक्लेशतप्तः भवक्लेशतप्तः सदा मोदताम् सदा मोदतां स्कन्दते पादपद्मे स्कन्दते पादपद्मे। ఓ కుమారస్వామి, ఈ సంసారంలోని కష్టాలతో బాధలతో తప్పిస్తున్న అల్లాడిపోతున్న నా మనస్సు అనే తుమ్మెద చక్కటి శబ్దం చేస్తున్న అందెలతో మనోహరమైన చాలా ఎర్రనైన లావణ్యంతో కూడిన అమృతంతో నిండి ఉన్నటువంటి నీ పాదపద్మాలను చేరి ఎల్లప్పుడూ ఆనందమును పొందుగాక. రణధ్వంసకే మంజులేత్యంతశోణే रणध्वंसके मञ्जुलेत्यन्तशोणे मनोहारि लावण्य पीयूषपूर्णे मनोहारि लावण्य पीयूषपूर्णे मनः षट्पदो मे भवक्लेशतप्तः मनः षट्पदो मे भवक्लेशतप्तः सदा मोदतां स्कन्दते पादपद्मे सदा मोदतां स्कन्दते पादपद्मे। सुवर्णाभदिव्याम्बरैर् सुवर्णाभदिव्याम्बरैः भासमानां भासमानां क्वणत्किङ्किणी मेखला वनत्किङ्किणी मेखला शोभमानां शोभमाना लसद्धेमपट्टेन लसद्धेमपट्टेन विद्योतमानां विद्योतमाना कटिं भावये कटिं भावये स्कन्दते दीप्यमाना स्कन्दते दीप्यमाना। సువర్ణాభ దివ్యాంబరైర్ భాసమానాం, బంగారం వంటి కాంతిగల దివ్య వస్త్రాలతో భాసిస్తూ, క్వణత్కింకిణీ మేఖలా శోభమానాం, చక్కగా మ్రోగుతున్న చిరుమువ్వలతో చేయబడిన మొలత్రాడుతో శోభిస్తూ, లసద్ధేమ పట్టేన విద్యోతమానాం కటిం, కటి అంటే నడుము, నడుముకి బంగారపు పట్టెతో దేదీప్యమానంగా చాలా అందంగా ప్రకాశిస్తున్నటువంటి భావయే స్కంద తేదీప్యమానాం, అటువంటి స్కంద అంటే ఆ కుమారస్వామిని నేను ధ్యానించుచున్నాను. సువర్ణాభదివ్యాంబరైర్భాసమానా सुवर्णाभदिव्याम्बरैर्भासमाना क्वणत्किङ्किणी मेखला शोभमाना वनत्किङ्किणी मेखला शोभमाना लसद्धेमपट्टेन विद्योतमाना लसद्धेमपट्टेन विद्योतमाना कटिं भावये स्कन्दते दीप्यमाना कटिं भावये स्कन्दते दीप्यमाना पुलिन्देशकन्या पुलिन्देशकन्या घनाभोगतुङ्ग घनाभोगतुङ्ग स्तनालिङ्गनासक्त स्तनालिङ्गनासक्त काश्मीररागं काश्मीररागं नमस्याम्यहं नमस्याम्यहं तारकारे तवोरः तारकारे तवोरः स्वभक्तावने स्वभक्तावने सर्वदा सानुरागम् सर्वदा सानुरागम्। ఓ తారకారే అంటే ఓ తారకాసురుణ్ణి సంహరించిన స్వామి, పుళింద కన్య అయిన ఆ వల్లీదేవి ఆలింగనంతో ఆమె కుంకుమ అంటి
ఎర్రగా మారిన నీ వక్షస్థలం నీ నిజమైన భక్తులను రక్షించడంలో ఎల్లప్పుడూ ఆసక్తి కలిగి ఉంటుంది. అటువంటి నీ గొప్ప దయ కలిగిన వక్షస్థలమునకు నమస్కరించదను. పులిందేశ కన్యా ఘనాభోగతుంగ పులిందేశకన్యా ఘనాభోగతుంగ స్తనాలింగనాసక్త కాశ్మీరరాగం స్తనాలింగనాసక్త కాశ్మీరరాగం నమస్యామ్యహం తారకారే తవోరః నమస్యామ్యహం తారకారే తవోరః స్వభక్తావనే సర్వదా సానురాగం స్వభక్తావనే సర్వదా సానురాగం విధౌ క్లుప్తదండాన్ విధౌ క్లుప్తదండాన్ స్వలీలాధృతాండాన్ స్వలీలాధృతాండాన్ నిరస్తే భశుండాన్ నిరస్తే భశుండాన్ ద్విషత్కాలదండాన్ ద్విషత్కాలదండాన్ హతేంద్రాదిషండాన్ హతేంద్రాదిషండాన్ జగత్రాణశౌండాన్ జగత్రాణశౌండాన్ సదా తే ప్రచండాన్ సదా తే ప్రచండాన్ శ్రయే బాహుదండాన్ శ్రయే బాహుదండాన్ విధౌ క్లుప్తదండాన్ కర్తవ్యాన్ని పాటించడానికి విధిని కూడా దండించేవి. స్వలీలాధృతాండాన్ బ్రహ్మాండములను మ్రోయుచున్నవి. నిరస్తేభశుండాన్ ఏనుగుల తొండముల కంటే బలమైనవి. ద్విషత్కాల దండాన్ శత్రువులకు యమదండముల వంటివి. హతేంద్రాది షండాన్ రాక్షస మూకలను సంహరించునవి. జగత్రాణ శౌండాన్ లోకములను రక్షించునవి. ప్రచండాన్ ప్రచండమైనవి అయినటువంటి సదాతే శ్రయే బాహుదండాన్ నీ బాహుదండాలను ఎల్లప్పుడూ కూడా ఆశ్రయించెదను. విధౌ క్లుప్తదండాన్ స్వలీలాధృతాండాన్ విధౌ క్లుప్తదండాన్ స్వలీలాధృతాండాన్ నిరస్తే భశుండాన్ ద్విషత్కాలదండాన్ నిరస్తే భశుండాన్ ద్విషత్కాలదండాన్ హతేంద్రాదిషండాన్ జగత్రాణశౌండాన్ హతేంద్రాదిషండాన్ జగత్రాణశౌండాన్ సదా తే ప్రచండాన్ శ్రయే బాహుదండాన్ సదా తే ప్రచండాన్ శ్రయే బాహుదండాన్ సదా శారదా సదా శారదా షణ్మృగాంకా షణ్మృగాంకా యది స్యుః యది స్యుః సముద్యంత ఏవ సముద్యంత ఏవ స్థితాశ్చేత్ సమంతాత్ స్థితాశ్చేత్ సమంతాత్ సదా పూర్ణబింబాః సదా పూర్ణబింబాః కలంకైశ్చహీనాః కలంకైశ్చహీనాః తదా త్వన్ముఖానాం తదా త్వన్ముఖానాం బ్రువే స్కందసామ్యం. బ్రువే స్కందసామ్యం. ఓ షణ్ముఖ, ఎప్పుడైతే ఆ చంద్రుడు నీకున్న 6 ముఖాల వలె 6 చంద్రులుగా ఉదయిస్తాడో, అలాగే ఎల్లప్పుడూ శరశ్చంద్రుడిగా ఉంటాడు, అలాగే నిండైన పూర్ణబింబంతో ఎటువంటి మచ్చ లేకుండా ఉంటాడో, అప్పుడే ఆ చంద్రుణ్ణి నీ ముఖంతో పోలుస్తాను. అంటే ఇక్కడ ఆ స్వామి తేజస్సుకు, ఆ స్వామి ప్రకాశానికి, ఆయన నిండైన ముఖవర్చస్సుకు దేనితో కూడా పోలిక లేదు, పోలిక చెప్పలేము అని చెప్తున్నారు ఆదిశంకరాచార్యుల వారు. సదా శారదా షణ్మృగాంకా యది స్యుః సదా శారదా షణ్మృగాంకా యది స్యుః సముద్యంత ఏవ స్థితాశ్చేత్ సమంతాత్ సముద్యంత ఏవ స్థితాశ్చేత్ సమంతాత్ సదా పూర్ణబింబాః కలంకైశ్చహీనాః సదా పూర్ణబింబాః కలంకైశ్చహీనాః తదా త్వన్ముఖానాం బ్రువే స్కందసామ్యం. తదా త్వన్ముఖానాం బ్రువే స్కందసామ్యం.
स्फुरन्मन्दहासैः स्फुरन्मन्दहासैः सहंसानि चञ्चत् सहंसानि चञ्चत् कटाक्षावळीभृङ्ग कटाक्षावळीभृङ्ग सङ्घोज्ज्वलानि सङ्घोज्ज्वलानि सुधास्यन्ति सुधास्यन्ति बिम्बाधराणि शसूनो बिम्बाधराणि ससूनो तवालोकये तवालोकये षण्मुखाम्भोरुहाणि षण्मुखाम्भोरुहाणि స్ఫురన్మందహాసై సహంసాని చెంచత్ కటాక్షావళీ భృంగ సంఘోజ్వలాని చిరునవ్వులు అనే హంసలతో క్రీగంటి చూపులు అనే తుమ్మెదలతో ప్రకాశిస్తూ సుధాస్యంది బింబాధరాణీశ సూనో అమృతము స్రవిస్తున్న దొండపండు వంటి పెదవులతో వెలుగొందుతున్న తవాలోకయే షణ్ముఖాంబోరుహాణి ఓ షణ్ముఖ నీ యొక్క 6 ముఖాలు అనే పద్మాలను ఆలోకయే అంటే దర్శించుకొనుచున్నాను. స్ఫురన్మందహాసై సహంసాని చంచత్ स्फुरन्मन्दहासैः सहंसानि चञ्चत् కటాక్షావళీభృంగ సంఘోజ్వలాని कटाक्षावळीभृङ्ग सङ्घोज्ज्वलानि సుధాస్యంది బింబాధరాణి శసూనో सुधास्यन्ति बिम्बाधराणि ससूनो తవాలోకయే షణ్ముఖాంభోరుహాణి तवालोकये षण्मुखाम्भोरुहाणि విశాలేషు కర్ణాంత विशालेषु कर्णान्त దీర్ఘేష్వజస్రం दीर्घेष्वजस्रं దయాస్యందిషు दयास्यन्दिषु ద్వాదశ द्वादश స్వీక్షణేషు स्वीक्षणेषु మయీషత్కటాక్ష मयीषत्कटाक्ष సకృత్పాతితశ్చేత్ सकृत्पातितश्चेत् భవేత్తే దయాశీల भवेत्ते दयाशील కానామహానిః कानामहानिः విశాలేషు విశాలమైనవి, కర్ణాంత దీర్ఘేష్వజస్రం చెవుల వరకు వ్యాపించి ఉన్నవి, దయాస్యందిషు ఎల్లప్పుడూ దయను కురిపించునవి, ద్వాదశ స్వీక్షణేషు మయీషత్కటాక్ష సకృత్పాతితశ్చేద్భవేత్తే నీ యొక్క 12 కన్నులలోని దయ అనడి కటాక్షాన్ని ఒక్కసారి నా మీద ప్రసరింపచేయవచ్చు కదా. దయాశీల కానామహానిహి ఓ దయాశాలి, ఓ దయాహృదయుడా నీకేమి నష్టమయ్యా. విశాలేషు కర్ణాంత దీర్ఘేష్వజస్రం विशालेषु कर्णान्त दीर्घेष्वजस्रं దయాస్యందిషు ద్వాదశ స్వీక్షణేషు दयास्यन्दिषु द्वादश स्वीक्षणेषु మయీషత్కటాక్ష సకృత్పాతితశ్చేత్ मयीषत्कटाक्षः सकृत्पातितश्चेत् భవేత్తే దయాశీల కానామహానిః भवेत्ते दयाशील कानामहानिः సుతాంగోద్భవో మేసి सुताङ्गो भवो मेसि జీవేతి షడ్ధా जीवेति षड्धा జపన్మంత్రమీశో जपन्मन्त्रमीशो ముదా జిఘ్రతేయాన్ मुदा जिघ्रतेयान् జగద్భారభృద్భ్యో जगद्भारभृद्यो జగన్నాథ తేభ్యః जगन्नाथतेभ्यः కిరీటోజ్వలేభ్యో किरीटोज्ज्वलेभ्यो నమో మస్తకేభ్యః. नमो मस्तकेभ्यः ఓ కుమారా, నీవు నా శరీరం నుంచి పుట్టితివి, చిరంజీవ చిరంజీవ అంటూ 6 సార్లు మంత్రాన్ని చదువుతూ
ఆ పరమశివుడు ఏ 6 తలలనైతే ఆఘ్రాణిస్తాడో దీవిస్తాడో, ఓ శివకుమార, అటువంటి గొప్పవైన ప్రపంచ భారాన్ని మోయినవైన కిరీటాలతో ప్రకాశించుచున్న నీ 6 శిరస్సులకు నమస్కారము చేయుచున్నాను. సుతాంగోద్భవో మేసి జీవేతి షడ్ధా, సుతాంగోద్భవో మేసి జీవేతి షడ్ధా, జపన్మంత్రమీశో ముదా జిఘ్రతే యాన్, జపన్మంత్రమీశో ముదా జిఘ్రతే యాన్, జగద్భారభృద్భ్యో జగన్నాథ తేభ్యః, జగద్భారభృద్భ్యో జగన్నాథ తేభ్యః, కిరీటోజ్వలేభ్యో నమో మస్తకేభ్యః, కిరీటోజ్వలేభ్యో నమో మస్తకేభ్యః, స్ఫురద్రత్నకేయూర స్ఫురద్రత్నకేయూర హారాభిరామః, హారాభిరామ చలత్కుండల చలత్కుండల శ్రీలసద్గండభాగః, శ్రీలసద్గండభాగ కటౌ పీతవాసాః, కటౌ పీతవాస కరే చారుశక్తిః, కరే చారుశక్తి పురస్తాన్మమాస్తాం, పురస్తాన్ మమాస్తాం పురారేస్తనూజః. పురారేస్తనూజః. స్ఫురద్రత్న కేయూర హారాభిరామః, మణిమయ కేయూరాలతో ముత్యాల హారాలతో చలత్కుండల శ్రీలసద్ గండభాగః, చెవికి పెట్టుకున్న ఆ కదులుతున్న కుండలాల కాంతితో ప్రకాశించుచున్నటువంటి చెక్కిళ్ళు చెంపలు కలిగినవాడు. కటౌ పీతవాసాః, నడుముకు పట్టు వస్త్రం. కరే చారుశక్తి, చేతిలో శక్తి అను పేరు కలిగినటువంటి ఆయుధం ధరించినవాడు. పురస్తాన్మమాస్తాం పురారే స్తనూజః, ఆ శివుని కుమారుడైనటువంటి కుమారస్వామి నా ముందు నిలుచునుగాక. స్ఫురద్రత్నకేయూరహారాభిరామః, స్ఫురద్రత్నకేయూరహారాభిరామ చలత్కుండల శ్రీలసత్కండభాగః, చలత్కుండల శ్రీలసద్గండభాగ కటౌ పీతవాసాః కరే చారుశక్తిః, కటౌ పీతవాస కరే చారుశక్తి పురస్తాన్మమాస్తాం పురారేస్తనూజః. పురస్తాన్ మమాస్తాం పురారేస్తనూజః. ఈహాయాహి వత్సేతి ఇహాయాహి వత్సేతి హస్తాన్ ప్రసార్య హస్తాన్ ప్రసార్య హ్వయత్యాదరాత్ హయత్యాదరాత్ శంకరే శంకరే మాతురంకాత్ మాతురంకాత్ సముత్పత్యతాతం సముత్పత్యతాతం శ్రయంతం కుమారం శ్రయంతం కుమారం హరాశ్లిష్టగాత్రం హరాశ్లిష్టగాత్రం భజే బాలమూర్తిం. భజే బాలమూర్తిం. ఓ వత్స, ఓ బిడ్డ ఇటురా అంటూ చేతులను చాచి ప్రేమతో ఆ పరమశివుడు పిలవగానే తల్లి పార్వతీదేవి ఒడి నుండి దూకి ఆ తండ్రిని చేరుకొని ఆ పరమశివునిచే కౌగిలించుకొనబడిన ఆ పవిత్రమైన శరీరం గల బాలసుబ్రహ్మణ్యమూర్తిని సేవించుచున్నాను. ఈహాయాహి వత్సేతి హస్తాన్ ప్రసార్య ఇహాయాహి వత్సేతి హస్తాన్ ప్రసార్య హ్వయత్యాదరాత్ శంకరే మాతురంకాత్ వయత్యాదరాత్ శంకరే మాతురంకాత్ సముత్పత్యతాతం శ్రయంతం కుమారం సముత్పత్యతాతం శ్రయంతం కుమారం హరాశ్లిష్టగాత్రం భజే బాలమూర్తిం. హరాశ్లిష్టగాత్రం భజే బాలమూర్తిం. కుమారేశ సూనో
कुमारेश सूनो गुहस्कन्दसेना गुहस्कन्दसेन पते शक्तिपाणे पते शक्तिपाणे मयूराधिरूढ मयूराधिरूढ पुलिन्दात्मजाकान्त पुलिन्दात्मजाकान्त भक्तार्तिहारिन् भक्तार्तिहारिन् प्रभो तारकारे प्रभो तारकारे सदा रक्ष मां त्वम् सदा रक्ष मां त्वम् కుమారేశ సూనో కుమార ఓ కుమారస్వామి, ఈశ సూనో ఓ ఈశ్వరపుత్రుడా, గుహ ఓ గుహుడా, స్కంద ఓ స్కందుడా, సేనాపతే ఓ దేవసేనాపతి, శక్తిపాణే శక్తి అను ఆయుధమును చేతిలో ధరించినవాడా, మయూరాధిరూఢ నెమలి వాహనుడా, పులిందాత్మజాకాంత ఓ వల్లీనాయక, భక్తార్తిహారిన్ భక్తుల బాధలను కష్టాలను తొలగించేవాడా, ప్రభో ఓ ప్రభు, తారకారే తారకాసురుణ్ణి సంహరించినవాడా, సదా రక్షమాం త్వం నీవు ఎల్లప్పుడూ నన్ను రక్షించుము. ఇన్ని విధాలుగా ఇన్ని నామాలతో ఆ స్వామిని ప్రార్థిస్తే ఆయన ఎందుకు రక్షించకుండా ఉంటాడు? ఎల్లప్పుడూ కూడా మన వెంటే ఉండి మనల్ని రక్షిస్తూనే ఉంటాడు. కుమారేశ సూనో గుహస్కందసేనా कुमारेश सूनो गुहस्कन्दसेन पते शक्तिपाणे मयूराधिरूढ पते शक्तिपाणे मयूराधिरूढ पुलिन्दात्मजाकान्त भक्तार्तिहारिन् पुलिन्दात्मजाकान्त भक्तार्तिहारिन् प्रभो तारकारे सदा रक्ष मां त्वम् प्रभो तारकारे सदा रक्ष मां त्वम् प्रशान्तेन्द्रिये प्रशान्तेन्द्रिये नष्टसंज्ञे विचेष्टे नष्टसंज्ञे विचेष्टे कफोद्गारिवक्त्रे कपोद्गारिवक्त्रे भयोत्कम्पि गात्रे भयोत्कम्पि गात्रे प्रयाणोन्मुखे प्रयाणोन्मुखे मय्यनाथे तदानीं मय्यनाथे तदानीं द्रुतं मे दयाळो द्रुतं मे दयाळु भवाग्रे गुहत्वम् भवाग्रे गुहत्वम् ప్రశాంతేంద్రియే నష్ట సంజ్ఞే విచేష్టే ఇంద్రియాలు పనిచేయక చైతన్యం నశించి చేష్టలు ఏమీ లేకుండా కఫోద్గారి వక్త్రే భయోత్కంపి గాత్రే ఆ గొంతులో కఫంతో మాటలు కూడా రాక భయంతో శరీరం వణుకుతున్నప్పుడు ప్రయాణోన్ముఖే మయ్యనాథే తదానీం అనాథ అయిన నేను మరణానికి సిద్ధంగా ఉన్నప్పుడు ధృతం మే దయాళో భవాగ్రే గుహత్వం దయామయుడైన ఓ కుమారస్వామి నువ్వు నా ఎదుట ఉందువుగాక అంటే ఏ దిక్కు లేని స్థితిలో ఏ దిక్కు తోచని స్థితిలో నీవు నాకు దిక్కుగా ఉండి నా ముందు నిలబడు స్వామి అంటూ మనం ఆ సుబ్రహ్మణ్య స్వామిని వేడుకుంటున్నాం. ప్రశాంతేంద్రియే నష్టసంజ్ఞే విచేష్టే प्रशान्तेन्द्रिये नष्टसंज्ञे विचेष्टे कफोद्गारिवक्त्रे भयोत्कम्पि गात्रे कपोद्गारिवक्त्रे भयोत्कम्पि गात्रे प्रयाणोन्मुखे मय्यनाथे तदानीं प्रयाणोन्मुखे मय्यनाथे तदानीं द्रुतं मे दयाळो भवाग्रे गुहत्वम् द्रुतं मे दयाळो भवाग्रे गुहत्वम् कृतान्तस्य दूतेषु कृतान्तस्य दूतेषु चण्डेषु कोपात् चण्डेषु कोपात् दहच्छिन्दिभिन्दीति दहच्चिन्दिबिन्दीति मां तर्जयत्सु मां तर्जयत्सु मयूरं समारुह्य मयूरं समारुह्य मा भैरिति त्वं मा भैरिति त्वं पुरः शक्ति पुरः शक्ति पाणिर्ममायाहि
పాణిర్మమాయాహి శీఘ్రం. శీఘ్రం. కృతాంతస్య దూతేషు చండేషు కోపాత్. ఆ భయంకరమైన యమదూతలు కోపంతో దహత్ చింది భిందీతి మాంతర్జయత్సు. దహత్ అంటే కాల్చండి, చింది నరకండి, భింది పగలగొట్టండి అంటూ నన్ను బెదిరించుచుండగా, మయూరం సమారుహ్య అంటే నీవు నీ వాహనమైన నెమలిని ఎక్కి, మా భైరితిత్వం పురఃశక్తి పాణిర్ మమాయాహి శీఘ్రం, నీ శక్త్యాయుధాన్ని ధరించి ఆ నెమలి వాహనమెక్కి వేగంగా నా ముందు వచ్చి నిలబడు స్వామి, నీకేమీ భయం లేదంటూ నా ఎదుటకు వచ్చి నన్ను ఓదార్చు తండ్రి. కృతాంతస్య దూతేషు చండేషు కోపాత్. కృతాంతస్య దూతేషు చండేషు కోపాత్. దహచ్చింది భిందీతి మాం తర్జయత్సు. దహచ్చింది బిందీతి మాంతర్జయత్సు. మయూరం సమారుహ్య మా భైరితిత్వం. మయూరం సమారుహ్య మా భైరితిత్వం. పురఃశక్తి పాణిర్మమాయాహి శీఘ్రం. పురశక్తి పాణిర్మమాయాహి శీఘ్రం. ప్రణమ్యాస ప్రణమ్యాస కృత్పాదయోస్తే. కృత్పాదయోస్తే పతిత్వా పతిత్వా ప్రసాద్య ప్రభో. ప్రసాద్య ప్రభో. ప్రార్థయేనేకవారం. ప్రార్థయేనేకవారం. న వక్తుం క్షమోహం. న వక్తుం క్షమోహం. తదానీం కృపాబ్ధే. తదానీం కృపాబ్ధే. న కార్యాంతకాలే. న కార్యాంతకాలే. మనాగప్యుపేక్షా. మనాగప్యుపేక్ష. ఓ ప్రభు కార్తికేయ, అనేక సార్లు నీ పాదాల మీద పడి నమస్కరించుచున్నాను, నిన్ను బతిమిలాడుతున్నాను, అనుగ్రహించమని వేడుకుంటున్నాను, ప్రార్థిస్తున్నాను. ఎందుకంటే మరణం నన్ను సమీపిస్తున్నప్పుడు నేను మాట్లాడలేను. ఓ దయామయ, నా మరణ సమయంలో ఏమాత్రం ఆలస్యం చేయకుండా, ఉపేక్షించకుండా వేగంగా వచ్చి నా ఎదుట నిలుచో స్వామి. ప్రణమ్యాస కృత్పాదయోస్తే పతిత్వా. ప్రణమ్యాస కృత్పాదయోస్తే పతిత్వా. ప్రసాద్య ప్రభో ప్రార్థయేనేకవారం. ప్రసాద్య ప్రభో ప్రార్థయేనేకవారం. న వక్తుం క్షమోహం తదానీం కృపాబ్ధే. న వక్తుం క్షమోహం తదానీం కృపాబ్ధే. న కార్యాంతకాలే మనాగప్యుపేక్షా. న కార్యాంతకాలే మనాగప్యుపేక్ష. సహస్రాండభోక్తా సహస్రాండభోక్తా త్వయా శూరనామా. త్వయా శూరనామా. హతస్తారక హతస్తారక సింహవక్త్రశ్చ. సింహవక్త్రశ్చ దైత్యః దైత్యః మమాంతర్ మమాంతర్ హృదిస్థం. హృదిస్థం మనః క్లేశమేకం. మనః క్లేశమేకం. నహంసి ప్రభో. నహంసి ప్రభో. కిం కరోమి క్వయామి. కిం కరోమి క్వయామి. సహస్రాండభోక్తా త్వయా శూరనామ. హతస్తారక సింహ వక్త్రశ్చ దైత్యః. అనేక వేల బ్రహ్మాండాలను అల్లకల్లోలం చేసిన మహాసూరులుగా పిలువబడిన తారకుడు, సింహముఖుడు అనే రాక్షసుల్ని నీవే కదా అంతం చేశావు. మమాంతర్హృదిస్థం మనఃక్లేశమేకం నహంసి ప్రభో. కానీ ఓ ప్రభు, నా హృదయంలో ఉన్న ఈ ఒక్క మానసిక బాధను, కొంచెం కష్టాన్ని కూడా ఎందుకు పోగొట్టవు? కింకరోమి క్వయామి. నీవే ఈ విధంగా చేస్తే ఏమి చేస్తాను, ఎక్కడికి వెళతాను? సహస్రాండభోక్తా త్వయా శూరనామా. సహస్రాండభోక్తా త్వయా శూరనామా. హతస్తారక సింహవక్త్రశ్చ దైత్యః.
हतस्तारकः सिंहवक्त्रश्च दैत्यः ममान्तर्हृदि स्थं मनः क्लेशमेकम् ममान्तर्हृदिस्थं मनः क्लेशमेकम् न हंसि प्रभो किं करोमि क्वयामि न हंसि प्रभो किं करोमि क्वयामि अहं सर्वदा दुःखभारावसन्नो दुःखभारावसन्नो भवान् दीन बन्धुस्त्वदन्यं न याचे भवद्भक्तिरोधं सदा क्लुप्तबाधं ममाधिं द्रुतं नाशयो मासु तत्त्वम् అహం సర్వదా దుఃఖభారా వసన్నో నేను ఎల్లప్పుడూ దుఃఖభారంతో కృంగిపోవచ్చున్నాను. భవాన్ దీన బంధుస్త్వదన్యం నయాచే నీవు దీనబాంధవుడివి, నిన్ను తప్ప నేను ఇంకెవ్వరిని ప్రార్థించలేను, వేడుకోలేను. భవద్భక్తిరోధం సదా క్లుప్తబాధం మమాధిం ధృతం నాశయో మా సుతత్వం. అటువంటి నీవు నీపై భక్తిని అడ్డుకుంటూ ఎల్లప్పుడూ నన్ను బాధ పెడుతున్న నా మానసిక వ్యధను ఓ ఉమాసుత నీవే పోగొట్టవలేను. అహం సర్వదా దుఃఖభారా వసన్నో అహం సర్వదా దుఃఖభారావసన్నో భవాన్ దీనబంధుస్త్వదన్యం న యాచే భవాన్ దీనబంధుస్త్వదన్యం న యాచే భవద్భక్తిరోధం సదా క్లుప్తబాధం భవద్భక్తిరోధం సదా క్లుప్తబాధం మమాధిం ధృతం నాశయో మాసు తత్వం. మమాధిం ధృతం నాశయో మాసు తత్వం. అపస్మార కుష్ఠక్షయార్ష కుష్ఠక్షయార్ష ప్రమేహ జ్వరోన్మాదగుల్మాది జ్వరోన్మాదగుల్మాది రోగా మహాంత పిశాచాశ్చ సర్వే భవత్పత్రభూతిం విలోక్య క్షణాత్తారకారే ద్రవంతే. అపస్మార కుష్ఠ క్షయార్ష ప్రమేహ స్పృహ తప్పడం, కుష్ఠు, క్షయ, మూలరోగం, ప్రమేహం, జ్వరోన్మాదగుల్మాది రోగా మహాంతః జ్వరం, పిచ్చి, గుల్మం ఇలాంటి ఎన్నో మహారోగాలు, పిశాచాశ్చ సర్వే అన్ని విధాలైన పిశాచములు భవత్పత్రభూతిం విలోక్య క్షణాత్ తారకారే ద్రవంతే. ఓ తారకారి కుమారస్వామి, నీ ఆలయంలో అంటే తిరుచెందూరులో లభించే ఆ పత్ర విభూతిని చూచి అన్ని రకాల పిశాచాలు ఒక్క క్షణంలోనే పారిపోవచ్చున్నాయి. అన్ని వ్యాధులు ఇట్టే తొలగిపోతాయి. అంత గొప్పది, మహత్యం కలిగినటువంటిది ఆ స్వామి యొక్క విభూతి. అపస్మార కుష్ఠక్షయార్ష ప్రమేహ జ్వరోన్మాదగుల్మాదిరోగా మహాంతః పిశాచాశ్చ సర్వే భవత్పత్రభూతిం విలోక్య క్షణాత్తారకారే ద్రవంతే. దృశిస్కందమూర్తి శ్రుతౌ స్కందకీర్తి ముఖే మే పవిత్రం సదా తచ్చరిత్రం
सदा तच्चरित्रम् करे तस्य कृत्यं करे तस्य कृत्यम् वपुस्तस्य भृत्यं वपुस्तस्य भृत्यम् गुहे सन्तुलीना गुहे सन्तुलीना ममाशेषभावाः ममाशेषभावाः దృశ్యస్కందమూర్తి నా దృష్టిలో అంటే నా కళ్ళలో ఆ కుమారస్వామి దివ్య రూపం, శృతౌ స్కందకీర్తి నా చెవులలో ఆ షణ్ముఖుని కీర్తి, ముఖే మే పవిత్రం సదా తచ్చరిత్రం నా నోటి మీద నాలుక మీద ఎల్లప్పుడూ ఆ కుమారస్వామి పవిత్ర నామం పవిత్ర చరిత్రం. కరే తస్య కృతం నా చేతులకు ఎప్పుడూ ఆయన సేవ చేయాలనేటటువంటి కోరిక. వపుస్తస్య భృత్యం ఒక్క మాటలో చెప్పాలి అంటే నా పూర్తి శరీరం కూడా ఆయన దాస్యానికే. గుహే సంతులీన మమాశేష భావాహ ఈ విధంగా నా ఆలోచనలు, నా తలపులు, నా సర్వం అన్నీ కూడా ఆ కుమారస్వామి యందు లీనమగుగాక. దృశి స్కందమూర్తి శ్రుతౌ స్కందకీర్తి दृशि स्कन्दमूर्ति श्रुतौ स्कन्दकीर्ति ముఖే మే పవిత్రం సదా తచ్చరిత్రం मुखे मे पवित्रं सदा तच्चरित्रम् करे तस्य कृत्यं वपुस्तस्य भृत्यं करे तस्य कृत्यं वपुस्तस्य भृत्यम् गुहे सन्तुलीना ममाशेषभावाः गुहे सन्तुलीन ममाशेषभावाः मुनीनामुताहो मुनीनामुताहो नृणां भक्तिभाजां नृणां भक्तिभाजा अभीष्टप्रदाः सन्ति अभीष्टप्रदाः सन्ति सर्वत्र देवाः सर्वत्र देवाः नृणामन्त्यजाना नृणामन्त्यजाना मपि स्वार्धदाने मपि स्वार्धदाने गुहाद्देवमन्यं गुहादेवमन्यं न जाने न जाने न जाने न जाने మునీనాముతాహో నృణాం భక్తిభాజాం అభీష్టప్రదాः సంతి సర్వత్ర దేవాః మునులకు భక్తులకు కోరిన కోర్కెలు తీర్చే దేవతలు ఎందరెందరో ఉన్నారు. నృణామంత్యజానామపి స్వార్థదానే గుహాద్దేవ మన్యం నజానే నజానే కానీ అల్పజాతుల వారికి కూడా కోరినవి ఇచ్చి వాళ్ళను కరుణించే దైవం కుమారస్వామి కంటే వేరొకరు లేరు. ఇది నాకు తెలుసు, నజానే నజానే ఇది నాకు తెలుసు అంటూ ఆదిశంకరాచార్యుల వారు ఆ సుబ్రహ్మణ్య స్వామి యొక్క గొప్పతనాన్ని ఈ శ్లోకాలలో అద్భుతంగా వర్ణిస్తున్నారు. మునీనాముతాహో నృణాం భక్తిభాజాం मुनीनामुताहो नृणां भक्तिभाजा అభీష్టప్రదాः సంతి సర్వత్ర దేవాః अभीष्टप्रदाः सन्ति सर्वत्र देवाः नृणामन्त्यजानामपि स्वार्धदाने नृणामन्त्यजानामपि स्वार्धदाने गुहाद्देवमन्यं न जाने न जाने गुहादेवमन्यं न जाने न जाने कलत्रं सुता बन्धु कलत्रं सुता बन्धु वर्गः पशुर्वा वर्गः पशुर्वा नरो वा धनारी नरो वा धनारी गृहे ये मदीयाः गृहे ये मदीया यजन्तो नमन्तः यजन्तो नमन्तः स्तुवन्तो भवन्तं स्तुवन्तो भवन्तं स्मरन्तश्च ते सन्तु स्मरन्तश्च ते सन्तु सर्वे कुमारा. सर्वे कुमारा కళత్రం భార్య కాని, సుత పుత్రులు గాని, బంధువర్గ బంధువులు గాని,
పశుర్వ పశువులు కాని నరోవాధనారీ గృహేయే మదీయాహ పురుషులు గాని స్త్రీలు గాని ఎవరెవరైతే మా ఇంట్లో ఉన్నారో వారందరూ కూడా యజంతో నమంత స్తువంతో భవంతం స్మరంతశ్చ తే సంతు సర్వే కుమార. యజంతః నిన్ను పూజించేవారుగాను, నమంతః నీకు నమస్కరించేవారుగాను, స్తువంతః నిన్ను స్తుతించేవారుగాను, స్మరంతః నిన్ను స్మరించేవారుగాను భవంతం ఉందురుగాక అంటూ ఆ స్వామిని ప్రతి ఒక్కరూ కూడా సర్వకాల సర్వావస్థల్లో స్మరించాలి, ధ్యానించాలి, పూజించాలి అని చెబుతున్నారు. కళత్రం సుతా బంధువర్గ పశుర్వా కళత్రం సుతా బంధువర్గ పశుర్వా నరోవాధనారీ గృహేయే మదీయా నరోవాధనారీ గృహేయే మదీయా యజంతో నమంతః స్తువంతో భవంతం యజంతో నమంతః స్తువంతో భవంతం స్మరంతశ్చ తే సంతు సర్వే కుమారా. స్మరంతశ్చ తే సంతు సర్వే కుమారా. మృగాః మృగా పక్షిణోదంశకాయే చ పక్షిణోదంశకాయే చ దుష్టాః దుష్టాః తదా వ్యాధయో తదా వ్యాధయో బాధకాయే బాధకాయే మదంగే మదంగే భవచ్చక్తి తీక్ష్ణాగ్ర భవచ్చక్తి తీక్ష్ణాగ్ర భిన్నా సుదూరే భిన్నా సుదూరే వినశ్యంతు తే వినశ్యంతు తే చూర్ణిత క్రౌంచ శైలా. చూర్ణిత క్రౌంచ శైలా. మృగా పక్షిణోదంశకాయే చ దుష్టాః తదా వ్యాధయో బాధకాయే మదంగే. నా శరీరాన్ని హింసించే మృగాలు కానీ, పక్షులు కానీ, చెడ్డవైనటువంటి అడవి ఈగలు కానీ, కాటువేయు ప్రాణులు కానీ, అలాగే ఎటువంటి వ్యాధులైనా కానీ భవచ్చక్తి తీక్ష్ణాగ్ర భిన్నా సుదూరే వినశ్యంతుతే చూర్ణిత క్రౌంచశైల. క్రౌంచశైల అంటే క్రౌంచ పర్వతాన్ని పిండి చేసినటువంటి ఓ కుమారస్వామి, ఇలాంటి వ్యాధులు నాకు చెడును చేసే ఎటువంటి శక్తులైనా కానీ నీ శక్త్యాయుధమే కాదు, నీ శక్త్యాయుధం యొక్క కేవలం ఆ పదునైన మొనతోనే అవి దూరంగా పారిపోతాయి, నశించిపోతాయి. అంటే ఆ స్వామి దయ ఉంటే మనల్ని ఎవ్వరూ ఏమీ చేయలేరు, మనల్ని ఏదీ కూడా బాధించలేదు, ఏ చెడు మనకు జరగదు. మృగా పక్షిణోదంశకాయే చ దుష్టాః మృగా పక్షిణోదంశకాయే చ దుష్టాః తదా వ్యాధయో బాధకాయే మదంగే తదా వ్యాధయో బాధకాయే మదంగే భవచ్చక్తి తీక్ష్ణాగ్ర భిన్నా సుదూరే భవచ్చక్తి తీక్ష్ణాగ్ర భిన్నా సుదూరే వినశ్యంతు తే చూర్ణిత క్రౌంచ శైలా. వినశ్యంతు తే చూర్ణిత క్రౌంచ శైలా. జనిత్రీ పితా చ జనిత్రీ పితా చ స్వపుత్రాపరాధం స్వపుత్రాపరాధం సహేతే న కిం సహేతే న కిం దేవసేనాధినాథ దేవసేనాధినాథ అహం చాతి బాలో అహం చాతి బాలో భవాన్ లోకతాతః భవాన్ లోకతాతః క్షమస్వాపరాధం క్షమస్వాపరాధం సమస్తం మహేశ. సమస్తం మహేశ. జనిత్రీ పితా చ స్వపుత్రాపరాధం సహేతేన కిం దేవసేనాధినాథ. ఓ కుమారస్వామి, తల్లిదండ్రులు తమ బిడ్డలు చేసిన తప్పుల్ని, అపరాధాల్ని క్షమించరా? అహం చాతిబాలో, నేను కూడా ఒక చిన్న పిల్లవాడిని. భవాన్ లోకతాతః, నీవు లోకాలకు తండ్రివి. క్షమస్వాపరాధం సమస్తం మహేశ. ఓ మహేశ, నేను తెలిసి తెలియక చేసిన అపరాధాలను, తప్పులను అన్నింటినీ కూడా నీవు క్షమించాలి తండ్రి అంటూ ఆ స్వామిని మనం వేడుకుంటున్నాం.
जनित्री पिता च स्वपुत्रापराधं जनित्री पिता च स्वपुत्रापराधं सहेतेन किं देवसेनाधिनाथ सहेतेन किं देवसेनाधिनाथ अहं चातिबालो भवान् लोकतातः अहं चातिबालो भवान् लोकतातः क्षमस्वापराधं समस्तं महेश क्षमस्वापराधं समस्तं महेश नमः केकिने नमः केकिने शक्तये चापि तुभ्यं शक्तये चापि तुभ्यं नमश्चागतुभ्यं नमश्चागतुभ्यं नमः कुक्कुटाय नमः कुक्कुटाय नमः सिन्धवे नमः सिन्धवे सिन्धुदेशाय सिन्धुदेशाय तुभ्यं तुभ्यं पुनः स्कन्दमूर्ते पुनः स्कन्दमूर्ते नमस्ते नमोऽस्तु नमस्ते नमोऽस्तु नमः केकिने शक्तये चापि तुभ्यं నమశ్చాగతుభ్యం నమః కుక్కుటాయ. ఓ సుబ్రహ్మణ్య, నీ వాహనమైన నెమలికి, నీ ఆయుధమైన శక్తికి, నీ మేకపోతుకు, నీ ధ్వజమగు కోడి పుంజునకు నమస్కారం. నమః సింధవే సింధు దేశాయ తుభ్యం, నీ సముద్రమునకు, నీవు నివసించే సింధు దేశమునకు నమస్కారం. పునః స్కందమూర్తే నమస్తే నమోస్తు. ఓ కుమారస్వామి, నీకు పునః అంటే మరల మరల నా నమస్కారములు నమస్కారములు. నమః కేకినే శక్తయే చాపి తుభ్యం नमः केकिने शक्तये चापि तुभ्यं नमश्चागतुभ्यं नमः कुक्कुटाय नमश्चागतुभ्यं नमः कुक्कुटाय नमः सिन्धवे सिन्धुदेशाय तुभ्यं नमः सिन्धवे सिन्धुदेशाय तुभ्यं पुनः स्कन्दमूर्ते नमस्ते नमोऽस्तु पुनः स्कन्दमूर्ते नमस्ते नमोऽस्तु जयानन्दभूमन् जयानन्दभूमन् जयापारधामन् जयापारधामन् जयामोघकीर्ते जयामोघकीर्ते जयानन्दमूर्ते जयानन्दमूर्ते जयानन्दसिन्धो जयानन्दसिन्धो जयाशेषबन्धो जयाशेषबन्धो जयत्वं सदा जयत्वं सदा मुक्तिदानेश सूनो मुक्तिदाने ससूनो జయానంద భూమన్, ఆనందముతో నిండినవాడా. జయాపారధామన్, అపారమైన తేజస్సు కలవాడా. జయామోఘ కీర్తే, అమోఘమైన కీర్తి గలవాడా. జయానందమూర్తే, గొప్ప సంతోష స్వరూపుడా. జయానంద సింధో, ఆనంద సముద్రుడా. జయాశేష బంధో, అందరికీ బంధువైనవాడా. జయత్వం సదా ముక్తి దానేశ సూనో, ఎల్లప్పుడూ ముక్తిని మోక్షాన్ని ప్రసాదించే ఓ శివకుమారా, నీకు ఎల్లప్పుడూ జయమగుగాక జయమగుగాక. జయానంద భూమన్ జయాపారధామన్ जयानन्दभूमन् जयापारधामन् जयामोघकीर्ते जयानन्दमूर्ते जयामोघकीर्ते जयानन्दमूर्ते जयानन्दसिन्धो जयाशेषबन्धो जयानन्दसिन्धो जयाशेषबन्धो जयत्वं सदा मुक्तिदानेश सूनो जयत्वं सदा मुक्तिदाने ससूनो भुजङ्गाख्यवृत्तेन भुजङ्गाख्यवृत्तेन क्लुप्तं स्तवं यः क्लुप्तं स्तवं यः पठेद्भक्तियुक्तो पठेद्भक्तियुक्तो गुहं सम्प्रणम्य
गुहं सम्प्रणम्य सुपुत्रान् कळत्रं सुपुत्रान् कळत्रं धनं दीर्घमायुः धनं दीर्घमायुः लभेत् स्कन्द लभेत् स्कन्द सायुज्यमन्ते सायुज्यमन्ते नरः सः नरः सः लभेत् स्कन्द लभेत् स्कन्द सायुज्यमन्ते नरः सः सायुज्यमन्ते नरः सः लभेत् स्कन्द लभेत् स्कन्द सायुज्यमन्ते नरः सः సాయుజ్యమంతే నరస్సః. ఇలా ఈ చివరి 33వ శ్లోకంలో ఆ చివరి లైన్ని 3 సార్లు రిపీట్ చేయాలి. భుజంగాఖ్య వృత్తేన క్లుప్తం స్తవం యః. భుజంగం అనే పేరుగల వృత్తంలో రచించబడిన ఈ సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాన్ని పఠేద్భక్తియుక్తో గుహం సంప్రణమ్య. ఎవరైతే భక్తితో ఆ సుబ్రహ్మణ్యేశ్వరునికి నమస్కరించి పఠిస్తారో వారికి సుపుత్రాన్ కళత్రం ధనం దీర్ఘమాయు. సుపుత్రాన్ మంచి సంతానం, మంచి పుత్రులు, కళత్రం మంచి భార్య, ధనం అపార ధనం, సిరి సంపదలు, దీర్ఘమాయు దీర్ఘమైనటువంటి ఆయుష్, ఆరోగ్యం, అంతేకాకుండా ఇంకేం లభిస్తాయట, లభేత్ స్కంద సాయుజ్యమంతే నరస్సహ. మానవులకు చివరి సమయంలో ఆ స్కంద సాయుధ్యం, ఆ చివరి సమయంలో అవసాన దశలో ఆ చివరి నిమిషంలో ఆ కుమారస్వామిలో మనం లీనమవుతాం. ఆ కుమారస్వామిని చేరుకునే ఒక గొప్ప మార్గం ఈ సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం. దీని రోజు భక్తి శ్రద్ధలతో చదువుకున్నా, ఒకసారి విన్నా కూడా మనకు అనంత కోటి శుభాలు సుఖాలు కలుగుతాయి. మంచి ఆరోగ్యం కలుగుతుంది. చెడు అంతా పోయి అంతా మంచి జరుగుతుంది. ఈ సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాన్ని మనందరం కూడా చదువుకుందాం. ఆ సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆశీస్సులను, కృపను, అనుగ్రహాన్ని పొందుదాం. ఆ స్వామి పాదసేవలో తరిద్దాం. భుజంగాఖ్య వృత్తేన క్లుప్తం స్తవం యః భుజంగాఖ్యవృత్తేన క్లుప్తం స్తవం యః పఠేద్భక్తియుక్తో గుహం సంప్రణమ్య పఠేద్భక్తియుక్తో గుహం సంప్రణమ్య సుపుత్రాన్ కళత్రం ధనం దీర్ఘమాయు సుపుత్రాన్ కళత్రం ధనం దీర్ఘమాయుః లభేత్ స్కంద సాయుజ్యమంతే నరస్సః 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 లభేత్ స్కంద సాయుజ్యమంతే నరస్సః. ఇతి శ్రీ ఇతి శ్రీ శంకర భగవత్పాద శంకర భగవత్పాద విరచిత విరచిత శ్రీ సుబ్రహ్మణ్య శ్రీ సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం భుజంగ స్తోత్రం సంపూర్ణం. సంపూర్ణం. ఇప్పుడు ఈ సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రంలోని మొత్తం 33 శ్లోకాలను ఒకసారి మొత్తం కలిపి పాడుకుందాం. సదాశివ సమారంభా శంకరాచార్య మధ్యమా అస్మదాచార్య పర్యంతా వందే గురు పరంపరా. సదా బాలరూపాపి విఘ్నాద్రిహంత్రి మహాదంతి వక్త్రాపి పంచాస్యమాన్య విధీంద్రాదిమృగ్య గణేశాభిధామే విధత్తాం శ్రియం కాపి కళ్యాణమూర్తి.
न जानामि शब्दं न जानामि चार्धं न जानामि पद्यं न जानामि गद्यं चिदेका षडास्या हृदि द्योतते मे मुखान्निस्सरन्ते गिरश्चापि चित्रम् मयूरादिरूढं महावाक्यगूढं मनोहारिदेहं महश्चित्तगेहं महीदेवदेवं महावेदभावं महादेवबालं भजे लोकपालम् यदा सन्निधानं गतामानवा मे भवाम्बोधिपारं गतास्ते तदैव इति व्यञ्जयन् सिन्धुतीरे य आस्ते तमीडे पवित्रं पराशक्तिपुत्रम् यदाब्धे स्तरङ्गालयं यान्ति तुङ्गा तथैवापदः सन्निधौ सेवतां मे इति वोर्मि पङ्क्ति नृणां दर्शयन्तं सदा भावये हृत्सरोजे गुहन्तम् गिरौ मन्निवासे सदा येऽधिरूढा तदा पर्वते राजते तेऽधिरूढा इतीव ब्रुवन् गन्धशैलाधिरूढ स देवो मुदे मे सदा षण्मुखोऽस्तु महाम्बोधितीरे महापापचोरे मुनीन्द्रानुकूले सुगन्धाख्यशैले गुहायां वसन्तं स्वभासालसन्तं जनार्तिं हरन्तं श्रयामो गुहन्तम् लसत्स्वर्णगेहे नृणां कामदोहे सुमस्तोमसञ्छन्नमाणिक्यमञ्चे समुद्यत्सहस्रार्कतुल्यप्रकाशं सदा भावये कार्तिकेयं सुरेशम् रणद्धंसके मञ्जुलेत्यन्तशोणे मनोहारि लावण्य पीयूषपूर्णे मनः षट्पदो मे भवक्लेशतप्तः सदा मोदतां स्कन्दते पादपद्मे सुवर्णाभदिव्याम्बरैर्भासमानां क्वणत्किङ्किणीमेखला शोभमानां लसद्धेमपट्टेन विद्योतमानां कटिं भावये स्कन्दते दीप्यमानाम् पुलिन्देशकन्या घनाभोगतुङ्ग स्तनालिङ्गनासक्तकाश्मीररागं नमस्याम्यहं तारकारे तवोरः स्वभक्तावने सर्वदा सानुरागम् विधौ क्लुप्तदण्डान् स्वलीलाधृताण्डान् निरस्ते भशुण्डान् द्विषत्कालदण्डान् हतेन्द्रादिषण्डान् जगत्त्राणशौण्डान् सदा ते प्रचण्डान् श्रये बाहुदण्डान् सदा शारदा षण्मृगाङ्का यदि स्युः समुद्यन्त एव स्थिताश्चेत् समन्तात् सदा पूर्णबिम्बा कलङ्कैश्च हीना तदा त्वन्मुखानां भ्रुवे स्कन्दसाम्यम् स्फुरन्मन्दहासैः सहंसानि चञ्चत् कटाक्षावळीभृङ्ग सङ्घोज्ज्वलानि सुधास्यन्दिबिम्बाधराणीश सूनो तवालोकये षण्मुखाम्भोरुहाणि विशालेषु कर्णान्तदीर्घेष्वजस्रं दयास्यन्दिषु द्वादश स्वीक्षणेषु महीषत्कटाक्षः सकृत्पातितश्चेत् भवेत्ते दयाशील कानामहानिः
सुताङ्गोद्भवो मेऽसि जीवेति षड्धा जपन्मन्त्रमीशो मुदा जिघ्रते यान् जगद्भारभृद्भ्यो जगन्नाथ तेभ्यः किरीटोज्ज्वलेभ्यो नमो मस्तकेभ्यः। स्फुरद्रत्नकेयूरहाराभिराम चलत्कुण्डलश्रीलसद्गण्डभाग कटौ पीतवासा करे चारुशक्तिः पुरस्तान्ममास्तां पुरारेस्तनूजः। इहायाहि वत्सेति हस्तान् प्रसार्य वयत्यादरात् शङ्करे मातुरङ्कात् समुत्पत्यतातं श्रयन्तं कुमारं हराश्लिष्टगात्रं भजे बालमूर्तिम्। कुमारेशसूनो गुहस्कन्दसेनापते शक्तिपाणे मयूराधिरूढ पुलिन्दात्मजाकान्तभक्तार्तिहारिन् प्रभो तारकारे सदा रक्ष मां त्वम्। प्रशान्तेन्द्रियेणष्टसंज्ञे विचेष्टे कफोद्गारिवक्त्रे भयोत्कम्पि गात्रे प्रयाणोन्मुखे मय्यनाथे तदानीं द्रुतं मे दयाळो भवाग्रे गुहत्वम्। कृतान्तस्य दूतेषु चण्डेषु कोपात् दहच्छिन्दिभिन्दीति मान्तर्जयत्सु मयूरं समारुह्य मा भैरिति त्वं पुरः शक्तिपाणिर्ममायाहि शीघ्रम्। प्रणम्यासकृत्पादयोस्ते पतित्वा प्रसाद्य प्रभो प्रार्थयेनेकवारं न वक्तुं क्षमोऽहं तदानीं कृपाब्धे न कार्यान्तकाले मनागप्युपेक्षा। सहस्राण्डभोक्ता त्वया शूरनाम हतस्तारकः सिंहवक्त्रश्च दैत्य ममान्तर्हृदि स्थं मनः क्लेशमेकं न हंसि प्रभो किं करोमि क्वयामि। अहं सर्वदा दुःखभारावसन्नो भवान् दीनबन्धुस्त्वदन्यं न याचे भवद्भक्तिरोधं सदा क्लुप्तबाधं ममाधिं धृतं नाशयो मासु तत्त्वम्। अपस्मारकुष्ठक्षयार्षः प्रमेह ज्वरोन्मादगुल्मादिरोग महान्तः पिशाचाश्च सर्वे भवत्पत्रभूतिं विलोक्य क्षण तारकारे द्रवन्ते। दृशिस्कन्दमूर्तिः श्रुतौ स्कन्दकीर्तिः मुखे मे पवित्रं सदा तच्चरित्रं करे तस्य कृत्यं वपुस्तस्य भृत्यं गुहे सन्तुलीन ममाशेषभावाः। मुनीनामुताहो नृणां भक्तिभाजाम् अभीष्टप्रदाः सन्ति सर्वत्र देवा नृणामन्त्यजानमपि स्वार्धदाने गुहाद्देवमन्यं न जाने न जाने। कळत्रं सुता बन्धुवर्गः पशुर्वा नरो वा धनारि गृहे ये मदीया यजन्तो नमन्तः स्तुवन्तो भवन्तं स्मरन्तश्च ते सन्तु सर्वे कुमारा। मृगाः पक्षिणो दंशकाये च दुष्टा तदा व्याधयो बाधकाये मदङ्गे भवच्छक्तितीक्ष्णाग्रभिन्नाः सुदूरे विनश्यन्तु ते चूर्णितक्रौञ्चशैला। जनित्री पिता च स्वपुत्रापराधं सहेतेन किं देवसेनाधिनाथ। अहं चातिबालो भवान् लोकतात क्षमस्वापराधं समस्तं महेश।
नमः केकिने शक्तये चापि तुभ्यं नमश्चागतुभ्यं नमः कुक्कुटाय नमः सिन्धवे सिन्धुदेशाय तुभ्यं पुनः स्कन्दमूर्ते नमस्ते नमोऽस्तु। जयानन्दभूमन् जयापारधामन् जयामोघकीर्ते जयानन्दमूर्ते जयानन्दसिन्धो जयाशेषबन्धो जयत्वं सदा मुक्तिदानेश सूनो। भुजङ्गाख्यवृत्तेन क्लुप्तं स्तवं यः पठेद्भक्तियुक्तो गुहं सम्प्रणम्य सुपुत्रान् कळत्रं धनं दीर्घमायु लभेत् स्कन्दसायुज्यमन्ते नरः सः लभेत् स्कन्दसायुज्यमन्ते नरः सः लभेत् स्कन्दसायुज्यमन्ते नरः सः। इति श्री शंकर भगवत्पादविरचित श्री सुब्रह्मण्य भुजंग स्तोत्रम संपूर्णम। మీరందరూ కూడా ఈ శక్తివంతమైన పరమ పవిత్రమైనటువంటి శ్రీ సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాన్ని నేర్చుకొని పాడుకొని మీకు కలిగిన ఆనందాన్ని, ఇది వింటున్నప్పుడు మీ మనసులోని భావాల్ని మాకు మంచి కామెంట్స్ రూపంలో తెలియచేయండి. ఇంకా మీరు ఇలాంటి పాటలు స్తోత్రాలు మరిన్ని నేర్చుకోవాలి అంటే మా సంగీత సాధనాంజలి ఛానల్ని, అలాగే సింగ్ విత్ గీతాంజలి ఛానల్ని పాటలంటే ఇష్టం ఉన్న ప్రతి ఒక్కరికి కూడా షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. తర్వాత వీడియోలో మరొక చక్కటి పాటతో మళ్ళీ కలుసుకుందాం.